సీజేపీ అధినేత అభిజిత్ దీప్కేను బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేయడం సమంజసం కాదని ప్రభుత్వ సలహాదారు బి హనుమంతరావు అన్నారు. బీజేపీ నాయకులు తమ పార్టీలో చేరాలని లేకపోతే అంతు చూస్తామని బెదిరింపులు సరికాదని ఆయన అన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేశారని వీహెచ్ మండిపడ్డారు. విద్యార్థుల గట్టి పోరాటం కారణంగానే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని వీహెచ్ అన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులు మొత్తం ఎత్తివేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమాన్ని ఆపు, బీజేపీలో చేరు, లేకపోతే నీ కుటుంబం నీ మీద ఏది ఆఖరుకు బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామని బీజేపీ నాయకులు అల్టిమేటం ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక యువకుడు పెద్ద ఉద్యమం తీయడం నేను అనుకుంటా భారతదేశ చరిత్రలో గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగానే తెలంగాణలో జరిగి ఆఖరుకు తెలంగాణ వచ్చే వరకు పోరాడినటువంటి విద్యార్థులు, అదే విధంగా అభిషేక్ దీప్కే గారు కూడా కాంప్రమైజ్ కాకుండా ఎన్ని బెదిరింపులు పెట్టినా నేను తల ఉంచను, ఈ పార్టీలో చేరను అని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆఖరుకు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో 24 లాఠీల దెబ్బలు తిన్నారు, ఏది బుల్లెట్ దెబ్బలు తిన్నారు, అన్ని తిన్నా కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి యువకుడు ఏం దౌర్జన్యం అంటున్నా.